హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని అంటున్నారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. వివరాలకు వచ్చినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా మాట్లాడి ఊసరవెల్లిల నారా చంద్రబాబు నాయుడు అయితే అంటున్నారు. సో అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించడం, సో అధికారం రాగానే వాటిని బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు. 2014లో ఆయన ఇచ్చిన హామీలు ఇందుకు నిదర్శనము. బ్యాంకులో తనఖా పెట్టిన మీ భార్య పుస్తలతాడు ఇంటికి రావాలంటే బాబు రావాలి, మీ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలంటే బాబు రావాలి అంటూ 2014 ఎన్నికల ముందు ఊరు వాడ ప్రచారం ఊదరగొట్టారు. ఇక తీరా గద్దెనెక్కాక నిండా ముంచిన వైన ఇప్పటికీ అన్నదాతలు, డ్వాక్రా మహిళల కళ్ళెదుటే కనబడుతోందని చెప్తున్నారండి. రాష్ట్రంలో 2014 ఎన్నికల నాటి రైతులకు అయితే 87,612 కోట్ల వ్యవసాయ అలాగే బంగారు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచేశారని చెప్తున్నారు. రుణమాఫీ సాధ్యం కాదని ఎగ్గొట్టడంలో భాగంగా ఈ హామీల సాధ్యాసాధ్యాలపై నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కుటుంబానికి 1,50,000 అంటే 1.5 లక్షలకు మించి మాఫీ చేయబోమనైతే మాట మార్చేశారు. అంతేకాకుండా అనేక షరతులు పెట్టారు. ఎకరాకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, సాగు కోసం తీసుకున్న బంగారు రుణాలు, అలాగే మీడియం టర్మ్ రుణాలుగా మార్చిన పంట రుణాలు అయి ఉండాలంటూ మెలికపెట్టారు. ఇక ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు 10,000 చొప్పున గరిష్టంగా 50,000కే పరిమితం చేశారు. వ్యవసాయ రుణమాఫీ స్కీమ్ అంటే ఏడీఆర్ఎస్ కోసం బడ్జెట్ అవసరమని 2014 ఆగస్టు 16న జీవో 174 జారీ చేశారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా రైతు సాధికార సంస్థనైతే ఏర్పాటు చేశారు. ఇక 50,000 లోపు ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ అర్హత పొంది అప్పటికే రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి ఉంటే ఆ మేరకు మొత్తాన్ని వారి సేవింగ్స్ బ్యాంకుల్లో జమ చేస్తామని, ఒకవేళ రుణం బకాయిలు ఉంటే వాటికి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా గుర్తించిన రైతులకు రైతు సాధికారత సంస్థ ద్వారా రైతు ఉపశమన అర్హత పత్రాల పేరిట హంగామా చేశారు. ఇక చివరకు 3 విడతల్లో అయితే 15,000 కోట్లు మాత్రమే మిగిల్చారు. 67.42 అంటే 67,42,000 మందికి అర్హత పత్రాలు ఉన్నప్పటికీ కూడా వారికి ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్తున్నారు. అర్హత ఉండి రుణాలు చెల్లించిన వారికి పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. సో రైతు రుణ అర్హత పత్రాలు పొందిన వారి బ్యాంకుల చుట్టూ అర్హత పొందినా కూడా వారైతే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇక పైసా సాయం అందలేదు. దీంతో చేసిన అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేక లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కోరుకున్నారని చెప్తున్నారు. 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే ఏటా 12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి 4 ఏళ్ల పాటు 50,000 రూపాయలు ఇస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు ఆ ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ రైతులను బుట్టలో వేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారంటున్నారు. ఈ పథకం కింద కౌలు రైతులతో పాటు 2 హెక్టార్ల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 15,000, 2 హెక్టార్లు పైబడిన వారికి 10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామంటూ 2019 ఫిబ్రవరి 15 అయితే జీవో 28 జారీ చేశారు. ఇక ఆచరణలోకి వచ్చేసరికి పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత 46,76,000 మందికి 1,000 రూపాయల చొప్పునైతే జమ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివిధ సాకులతో 3,50,000 మందికి కోత పెట్టి 43,26,000 మందికి అయితే 3,000 రూపాయల చొప్పున వేశారంట. ఇక ఇలా నాడు అన్నదాత సుఖీభవ అని ఆ పథకం కింద 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చి 1,765 కోట్లు అయితే
ఈ విధంగా ఇచ్చారంటున్నారు, సరిపుచ్చారు. ఇక 2014లో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 2000కు పైగా ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు అయ్యాయి అంటే అంటున్నారు. ఇప్పుడు అదే రీతిలో మోసం అంటున్నారండి. సో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి రైతులను ఏమార్చేందుకు చంద్రబాబు కొత్త హామీ ఇచ్చాడు అంటున్నారు. సో ప్రస్తుతం రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకు 58,58,000 మంది ఉన్నారు. సో వీరిలో కౌలు రైతులు, అటవీ, దేవాదాయ సాగుదారులు 2.68 లక్షల మంది ఉన్నారు. బాబు చెప్పినట్లు ఏటా 20,000 చొప్పున ఇవ్వాలంటే 5 ఏళ్లలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. గతంలో 17,000 కోట్లైనా సరిగా ఇవ్వలేకపోయిన ఈ పెద్ద మనిషి రైతుల కోసం 1,00,000 కోట్లు ఇస్తానంటే నమ్మేవారు ఎవరు లేరు అనైతే అన్నదాతలు మండిపడుతూ ఉన్నారు.